డిఎస్సి అక్రమాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో డిఎస్సి అభ్యర్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. డిఎస్సి నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు నిరుద్యోగ భృతి చెల్లింపు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. డిఎస్సి అక్రమాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో డిఎస్సి అభ్యర్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. డిఎస్సి నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అలాగే ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు నిరుద్యోగ భృతి చెల్లింపు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది. డిఎస్సి అక్రమాల అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. ఈ రోజు రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టౌన్ హాల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో డిఎస్సి అభ్యర్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. డిఎస్సి నియామకాలపై సిబిఐతో విచారణ జరిపించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అలాగే ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరుతోంది. మరోవైపు నిరుద్యోగ భృతి చెల్లింపు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వైసీపీ స్పష్టం చేసింది.